ప్రభుకు స్తోత్రాలు. దేవుడి సంవత్సరము ఆయన పాద సాన్నిధ్యంలో కూర్చుని ఆయన మాటలు విని బల్ల మీద 2 పడ రొట్టె ముక్కలు ఏరుకునే అవకాశం ఇచ్చినాడు. రెండో దినం సాయంకాలమే, ఆఖరి రోజు సాయంకాలం వచ్చినారు. అంటే బహుశా 2 సంవత్సరాలుగా ఇలాంటి అవకాశం లేక మనం క్షోభించున్నాం. ప్రభు మన ఆర్తధ్వని అంగీకరించి మళ్ళా ఇలా బహిరంగంగా చేరి వచ్చే కృప ఆరోగ్యం అనుగ్రహించినాడు. ఈ అందమైన దృశ్యం బహుశా మీరు కింద కూర్చున్న వాళ్ళకి కనిపించదు, ఇక్కడ కూర్చుని నాకు కనిపిస్తుంది. ప్రజలు పాటలు పాడుతుంటే ప్రజలు వస్తూనే ఉన్నారు రకరకాల వాహనాల్లో. పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు. ఈ సుందర దృశ్యం చూడక కళ్ళు మసకబారిపోయే చాలా కాలం. ఈ దినాన మరలా అలాంటి దైవ సుందర దర్శనం చూసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా కుటుంబాలుగా ఆయన సాన్నిధ్యంలోనికి ఆ దినాల్లో చేరి వస్తున్న కారణం చేత దావీదు లాంటి రాజుకే యెహోవా మందిరం నాకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతాను. కనుక మీ అందరినీ యేసు ప్రభు నామమున ఆహ్వానిస్తున్నాం. కొత్తగా వచ్చిన వారిని మరీ ముఖ్యంగా యేసు ప్రభు నామమున ఆహ్వానిస్తున్నాం. ఈ సాయంకాల కూడికలు ఆదివారం రోజు దాకా కొనసాగుతాయి. కనుక ప్రార్థన చేయండి. ఇరుగు పొరుగు పరిచయం ఉన్న వారిని తీసుకొని రండి. ప్రభు మనల్ని దర్శించు కాలం మనం ఎరిగి ప్రభు ద్వారా ఆశీర్వదించబడినట్లు ఆయన మనకు సహాయం చేయను గాక. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం. Genesis chapter 28 verse 16. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం. కలిసి చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఆదికాండం 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. మళ్ళా చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. Surely the Lord is in this place. ప్రార్థన. వారికి స్వస్థత శీఘ్రముగా మీరు పంపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య జరిగించినట్లుగా వీలు కల్పించాలని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలోనికి దిగిరండి, మాకు పరిచర్య చేయండి, మా కర తీర్చండి. మీ దైవ సాన్నిధ్యం మా మధ్యలో ఉంచండి. మమ్మల్ని కరుణించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి బాగు చేసి మీ దీవెనలతో పంపించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. వందన స్తోత్రములతో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ తెచ్చుకును. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవదేవుడు ఆయన ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ దైవం మానవాకారాన్ని జీవించి చలించి సంచరించి దైవ మానవుడుగా సెలవు మీద చేసి ముగించిన కార్యమును బట్టి ఈ దినాన క్రైస్తవ భక్త కోటి ఆయన ఆరాధించి
పరలోక రాజ్యం కొరకు సిద్ధపడ్డ దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అలాంటి వారు ఆత్మీయమైన సారూప్యంలోనికి రావట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ఈ దివ్య గ్రంథాన్ని మన చేతిలో జారవిచ్చాడు. అందులో ఆదికాండం అపూర్వమైన పుస్తకం, అసమానమైనది. కనీసం 5 కారణాలు ఎందుకు అపూర్వమైనదో మనం గుర్తించవచ్చు. మిగతా పుస్తకాల్లో లేని అపూర్వమైన దివ్య సంగతులు ఆదికాండంలో ప్రస్తావించబడ్డాయి. మొదటిది క్రియేషన్, సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయంలో దాన్ని మనం గమనించవచ్చు. రెండవది కన్ఫ్యూషన్, కలవరం. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని సిద్ధపరిచిన తర్వాత మనుషులు చెదరగొట్టబడిన విషయము మనం ఎరుగుదాం. ఆ తర్వాత కవనెంట్, నిబంధన. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి నిబంధనలోనికి తీసుకుని వచ్చినట్లు మనం ఎరుగుదాం. 4వది క్రౌన్, కిరీటం, థ్రోన్, సింహాసనం. దేవుడు యోసేపును దర్శించి ఆత్మ సంబంధమైన విధానంలో సిద్ధం చేసి, బహుశా పాశ్చాత్య దేశంలో లోకల్గానే వ్యక్తి అంటే నాన్ లోకల్ మీకు తెలుసు కదా, అలాంటి వాడు మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. మనం నాన్ లోకల్లో చదువుకోవటానికి సీటే కష్టం, ఉద్యోగం ఇంకా కష్టం, ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా కష్టం అనుకుంటా. కానీ నాన్ లోకల్లోనే దేశానికి ప్రధానమంత్రి మొదటి గొప్ప స్థానంలోనికి వచ్చిన. 5వది ఆఖరిది 50వ అధ్యాయంలో మనం చూస్తే కాఫిన్, సమాధి పెట్టె. ఆదికాండం సృష్టితో ఆరంభించబడి సమాధితో ముగించబడుతుంది. స్టార్ట్స్ విత్ క్రియేషన్, ఎండ్స్ విత్ కాఫిన్. మానవ జీవిత రహస్యం కూడా ఇదే అంటే తప్పు కాదేమో. ఎన్నో ఎత్తుపల్లాలు, కొండలాంటి అనుభవాలు, లోయల్లాంటి కష్టాలు, కన్నీటి లాంటి ఉపద్రవాలు, గుండెకోత లాంటి బాధలు, కన్నీటి ప్రవాహం, 1, 2, 3, 4 అన్నీ కలిసి ఓ ప్రవాహమై మానవ రూపంలో జోడించబడ్డాయంటే తప్పు కాదేమో. వీటన్నిటిలో ఆరంభములో అపజయము మనల్ని ఆవరించి ఉన్న, అంతములో విజయం మనదే. విజయశాలలో మనమే. విజయ భూమి మీద నిలబడి విజయాన్ని అనుభవిస్తూ విజయం వైపు పరుగులు తీస్తున్న క్రైస్తవ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రోత్సాహాన్ని, పురికొల్పును అందజేస్తున్నాడు. ఆదికాండంలో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు తారసపడతారు. దాంట్లో మొదటి వ్యక్తి, 5 మంది అని చెప్పుదాం, ఆదాము. రెండవ వ్యక్తి అబ్రహాము. మూడవ వ్యక్తి ఇస్సాకు. 4వ వ్యక్తి యాకోబు. 5వ వ్యక్తి యోసేపు. ఈ 5 మంది 5 ఆత్మీయమైన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ 5 మందిని ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ ఒకే ఉద్దేశం కొరకు మాత్రం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం కొరకే ఏర్పాటు చేయబడ్డారన్నది వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి వారిలో ఒక వ్యక్తి యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం, స్కీమర్, పన్నాగము పన్నవాడు అని అర్థం. అలాంటి వారిలో నుండి దేవుడు అద్భుతమైన కృపను వెల్లడి చేసి ఆశీర్వాదమైన వ్యక్తిగా తీసుకొని వచ్చిన సంగతి క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఆ యాకోబు పేరు ఓ మనిషికి పులకరింత ప్రోత్సాహం. కారణం మోసాన్ని బట్టి కాదు,
అలాంటి జీవితంలో ఉన్న మనిషిని కూడా దేవుడు సమస్త మానవ కోటికి ఆశీర్వాదంగా చేయగలడు అని తెలియజేసే అద్భుతమైన సంగతి. అలాంటి వాడు ఆరంభంలో అభాసాల పాలయ్యాడు, అంతంలో ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఈ రెండింటికి మధ్యలో తేడా అభాసాలకి ఆశీర్వాదానికి ఒకటే, అదే దేవుడు. మనం అభాసాల పాలవుతూ ఉంటాం, అంతం కూడా అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే ఆ వ్యక్తి లేడు, ఆయన పేరే దేవుడు. యాకోబు జీవితం ఆరంభంలో మనందరితో ఐక్యపరచబడేది, కానీ మధ్యలో దేవుని యొక్క సంధింపు లేని కారణం చేత అపజయాల పరంపర అలాగే కొనసాగుతుందంటే తప్పు కాదేమో. దేవుడు యాకోబును దర్శించిన సందర్భమే ఆదికాండం 28వ అధ్యాయం. దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై పారిపోయేవానికి ప్రత్యక్షమవుతాడా, మోసగానికి ప్రత్యక్షమవుతాడా, అభాసాల పాలైన వానికి ప్రత్యక్షమవుతాడా, అన్న జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్న వానికి ప్రత్యక్షమవుతాడా, బేరమాడేవాడిని దేవుడు పట్టించుకుంటాడా, మోసం చేయటానికి చేయవలసిన ప్రయత్నాలంతా చేసేవాడిని దేవుడు ఇష్టపడతాడా? దేవునికి తాను అప్పగించుకున్న వ్యక్తి ఎలాంటి వాడినైనా, దొంగనైనా, ఇంటి దొంగనైనా, ఆస్తి దొంగనైనా, గజ దొంగనైనా దేవుడు ఇష్టపడకుండా పోడు. దేవుని ఇష్టం వారి మీద మిక్కుటంగా ఉంది. అలాంటి ఉదాహరణ యాకోబు జీవితం అని మనకు తెలుసు. యాకోబు బేరమాడి మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కును అన్న యుద్ధ నుండి తీసుకున్నాడు. తర్వాత తండ్రిని కూడా మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఇలాగ మోసం చేస్తే ఎంతకాలం బతుకుతాం? కొంతమంది అనుకుంటారు అలాగ బతకొచ్చు, ఎంతకాలమైనా బతకొచ్చు అని. బతకలేరు. దే క్యారీ ద లోడ్ ఆఫ్ గిల్ట్ కాన్షియస్. మనసాక్షి నిర్మలం లేని స్థితిని వారు కొనసాగిస్తూనే ఉంటారు. అందుకని ఉన్న చోట ఉండలేరు. మనతో మాట్లాడుతున్నట్లుంటారు కానీ ఆలోచిస్తూనే ఉంటారు. యాకోబు అలాగే అక్కడ ఉండలేకపోయాడు. అక్కడి నుండి సలహాను బట్టి బయలుదేరి బేర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీశాడు. అది దాదాపు 1000 మైళ్ళ ప్రయాణం. బేర్షెబా అనగా వెల్లాహో, ప్రమాణపు బావి అని అర్థం. హారాను అంటే ఇండెసిసివ్నెస్, అంటే స్థిరత్వము కానిది, నిలకడ కానిది, ఒక తీర్మానం లేనిది అని అర్థం. దాదాపు 3 రోజులు ఏకాగ్గా ప్రయాణం చేశాడు. ఒక స్థలానికి వచ్చినాడు. అది ఇంత నిర్మలమైన ప్రశాంతమైన నల్లరేగడి పొలాలు కాదు. కడిగట్టిన ముళ్ళ తుప్పలతో, రాళ్లతో, ఒక పల్నాడు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండ తుప్పలు. అలాంటి స్థలంలో బాగా అలసిపోయాడు కనుక రాత్రి అయిపోయింది, ఇంక ముందుకు వెళ్ళలేడు. చేతిలో కర్ర ఉంది, నూనె బుడ్డి ఉంది. ఇక సాగలేనని ఆ రాత్రి పడుకోవటానికి ఉపక్రమించినాడు. అనుకున్న అలవాటు ఏంటంటే దిండు లేకుండా నిద్ర పట్టదు. అందుకే కొంతమంది రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా దిండు తీసుకెళ్తుంటారు. బైబిల్ మర్చిపోయినా పర్లేదు కానీ దిండు ఉండాలి వాళ్ళకి. కొంతమంది ఎంత గన్నలంటే బైబిల్ని దిండుగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది కూర్చొని ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళు అలాగే ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు చెప్తారు చెడ్డ కళలు రాకుండా ఉంటాయి, దయ్యాలు రాకుండా ఉంటాయి. తల కింద ఉంటే అని కాదు. రెయిన్లో బైబిల్లో చెప్పబడింది, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది, నా తల కింద కాదు. నీ ధర్మశాస్త్రం నా తల కింద ఉందంటే అందరూ పెట్టుకోవచ్చు. దై వర్డ్ ఈజ్ ఇన్ మై హార్ట్, నీ వాక్యం నా హృదయంతరంగంలో ఉంది. అలాగ పడుకున్నాడు. పడుకున్న తర్వాత బాగా అలసిపోయాడు అనుకుంటా, కలగన్నాడు. బైబిల్లో కలగనేవారు కొంతమంది మనకు కనిపిస్తారు. దాంట్లో యాకోబు కూడా ఒకడు. నిచ్చెన వేయబడింది ఆకాశం నుండి భూమి మీదకి. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు నిచ్చెన పై నుండి యాకోబుతో మాట్లాడడం ఆరంభించాడు.
దేవుని స్వరం అందాక ఆయన ఎప్పుడు విన్నట్లు గుర్తులేదు. వాళ్ళ అమ్మగారి స్వరము, నాన్నగారి స్వరము, అన్నగారి స్వరము, పరిచయమైన వారి స్వరం ఇందాక విన్నాడేమో కానీ బహుశా దేవుని స్వరం కానీ, దేవుని ప్రత్యక్షత కానీ, దేవుడు ఇలాగ మనిషిని దర్శిస్తాడని కానీ ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు. 16వ వచనం మనం ఇందాక చదివాం కదా, అది నాకు తెలియకపోయాను. బైబిల్లో దేవుని చూసినారు కానీ దేవుడు అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రేపు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళు ఒకడు యాకోబు అన్న సంగతి మనకు పరిచయం. యాకోబు నిద్ర తెలిసి, నిద్రపోవడం సహజమే, నిద్ర మేల్కోవడం మాత్రమే గొప్ప విషయం. కొంతమంది నిద్రలోని లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అది రెండో వైపులా, మనం వైపు నుండి ఆలోచిస్తే మంచిదే, కానీ మనం కోల్పోయే వ్యక్తిని గురించి ఆలోచిస్తే చాలా కష్టం. బైబిల్లో యాకోబులు ఎంతమంది? మొదటి యాకోబు ఎక్కడున్నాడు? రెండవ యాకోబు ఎక్కడున్నాడు? ఇలాంటి ప్రశ్నల పరంపర దేవుని వాక్యంలో జవాబుల స్రవంతిలోనికి మనల్ని నడిపిస్తుందంటే తప్పు కాదేమో. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు అలాంటి వ్యక్తిని ఆశీర్వాదకరమైన పాత్రగా చేశాడు. నాకు తెలిసి బైబిల్లో కనీసం 5 మంది యాకోబులు ఉండవచ్చు. పాత నిబంధనలో ఒకళ్ళు, కొత్త నిబంధనలో కనీసం 4. దేవుడు ఈ యాకోబు అనే పేరు తిరిగి పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంతెందుకు యేసు ప్రభు సహోదరుడు యాకోబు, ఆయన యాకోబు పత్రిక రాశాడని కూడా మనకు పరిచయం. ఆయన చాలా సూటిగా మాట్లాడేవాడు. అందుకే యాకోబు పత్రిక చాలా సూటిగా ఉంటుంది. అది అటు ఇటు తిరిగి వచ్చేదిగా మనకు కనపడదు. ఈ సందర్భంలో దేవుడు యాకోబు దగ్గరికి దిగి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు మాటల స్వరం యాకోబు విన్నాడు. కొత్తగా అనిపించింది. దైవస్వరం ఎప్పుడు అలాంటిది వినలేదు, ఎప్పుడు అలాంటిది కానలేదు. అలాంటిది ఉంటుందన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. అందుకే నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. మీరు అనుమతిస్తే ఈ రాత్రి ఒక్క మాటను గురించి కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి ఆ మాట అంటే, నిశ్చయముగా, షూర్లీ. దేవుడు చేసేవన్నీ నిశ్చయం, మనం చేసేవన్నీ అనిశ్చయం. ఆయన ఎప్పుడు షూర్, ఖచ్చితంగా చేస్తాడు. మనం ఎవరితోనని చెప్పామనుకోండి, మా ఊరికి రండి అంటే ఖచ్చితం అంటే, షూరా, ప్రామిసా అని అడుగుతూ ఉంటారు. అంటే మన మాటలు వాళ్ళు వ్యవహారికంగా తీసుకుంటారు. దేవుడు అలా కాదు, షూర్, ఖచ్చితంగా, నిశ్చయం. మనకు 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. బైబిల్లో నిశ్చయం అనే మాటలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు? చివరి ఎక్కడ రాశారు? నిశ్చయం అనే అనుభవంలోనికి ఎంతమంది వచ్చినారు? ఈ ప్రశ్నల పరంపరకు వాక్యంలోనే జవాబులు మనం చూడవచ్చు. నిశ్చయముగా అనే మాట నాకు తెలిసి తెలుగు బైబిల్ ప్రకారం కనీసం 300 సార్లు రాశారు, 300 times. మొదట ఎక్కడ రాశారో ఆఖరి ఎక్కడ రాశారో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 verse 17. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ 2:17. ఆదికాండం 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తినవన డాష్. మొదట నిశ్చయం అనేది నాకు తెలిసి మానవం దగ్గర కనిపిస్తుంది. అబ్బో, మానవ నిశ్చయం, డెత్ ఈజ్ ష్యూర్. అదే బైబిల్ అంతట్లో కనిపిస్తే ఇదేనా మనకు ప్రోత్సాహం ఉండేది కాదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే,
తెలుగు బైబిల్లో నిశ్చయం అనే మాట ఆఖర్లు ఎక్కడ రాయబడింది? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 6, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 6:14. తన తోడను ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసి. బైబిల్ ఎంత అందమైందంటే ఆరంభం మనకు ఇబ్బందిగా ఉన్నా అంత ఆశీర్వాదకరంగా ఉంది. కనుక నిశ్చయంగా అనేది మొదట మానం దగ్గర కనిపిస్తుంది. అయ్యో అని బాధపడుతూ ఉంటే అవసరం లేదని ఆఖరిగా ఆశీర్వాదంతో కనిపిస్తుంది. ప్రభుకు స్తోత్రాలు. మరణంలో ఉన్న మనిషిని, శాపములో ఉన్న మనిషిని దేవుడు ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఇది నిశ్చయం, ఇది అబద్ధం కాదు. బైబిల్లో రాయబడింది, అబద్ధం ఆడనేరని దేవుడు ఈ అజ్ఞాన కాలమందు, యుక్త కాలమందు, అంత్యకాలమందు, దర్శన కాలమందు, ఆపత్కాలమందు నిశ్చయముగా మనిషిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సందేహం లేదు, పాపాన్ని బట్టి మనుషుడు మరణంలోనికి కొనిపోబడుతున్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగమును బట్టి మనుషుడు ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. నిశ్చయముగా నువ్వు మోడమగదు అన్న దగ్గర నుండి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. వాట్ ఏ ఫినామినల్ చేంజ్! ఎంత అపురూపమైన మార్పు ఇది! దేవుడు ఇలాంటి నిశ్చయితలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. మీరు అనుమతిస్తే అలాంటి నిశ్చయము అన్న సంగతులు యాకోబు 5 సార్లు ప్రస్తావించినాడు. అది ఈ రాత్రి మన వాక్యం యొక్క లేదా బోధ యొక్క సారాంశం. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం, మనం ఇందాక చదివాం కదా, 16వ వచనం. జెనసిస్ చాప్టర్ 28 verse 16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. కనుక మొదటి నిశ్చయం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సాన్నిధ్యం. ఒక మనిషి దైవ సాన్నిధ్యాన్ని కంటే ఇక దేన్ని ఎక్కువ కోరుకోడు అనుకుంటా విశ్వాసి. డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ధనఘనతలు కానీ, ప్రభావం కానీ, ఐశ్వర్యం కానీ, లోకం యొక్క ఆకర్షణలన్నిటికంటే ఒక విశ్వాసి దేవుని యొద్ద నుండి కోరుకునేది ఏంటంటే దైవ సాన్నిధ్యం. మోషే అనే అపరభక్తులు అంటాడు కదా, మీరు మాతో కూడా రాని ఏళ్ళ మమ్మల్ని తోడుకుని వెళ్ళొద్దు. మోషే అంత తెలివైన వాళ్ళు, మోషే అంత చదువుకున్న వాళ్ళు, మోషే అంత పిలుపు కలిగిన వారు ఎవరు లేరంటే తప్పు కాదేమో. కనుక ప్రతి మానవునికి అవసరమైనది ఏంటంటే దైవ సాన్నిధ్యం. 16వ కీర్తన 11వ వచనంలో చెప్పబడింది, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఇన్ దై ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. సంఖ్యాకాండము 6:24 నుండి 26 దాకా మొట్టమొదటి ఆశీర్వాద ప్రార్థనలో మనం అదే చూస్తాం. ఆయన సన్నిధిని దేవుడు మనిషినికి అనుగ్రహించాలని ఉద్దేశం. అదిక మై ప్రజెన్స్ షల్ గో బిఫోర్ ది, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అనే వాక్యంలో ప్రస్తావించబడింది. దేవుడు ప్రతి మానవునికి ఆయన సన్నిధిని అనుగ్రహించి నడిపించాలనే ఉద్దేశం. ఆయన సాన్నిధ్యం కంటే గొప్పది ఏమీ లేదు. దైవ సాన్నిధ్యం, దివ్య సాన్నిధ్యం, దేవుని సాన్నిధ్యం. యాకోబుకి ఇంతదాకా అది లేదు. బహుశా తల్లిదండ్రుల సాన్నిధ్యం ఉందేమో, అన్న సన్నిధి ఉందేమో, ఇరుగు పొరుగు వారి యొక్క సన్నిధి ఉందేమో, దైవ సాన్నిధ్యం లేదు. అందుకే షూర్లీ గాడ్ ఈజ్ హియర్, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు లేదా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడు ఉన్న దగ్గర దైవ సాన్నిధ్యం కూడా ఉంటుంది.
దేవుడు దైవ సాన్నిధ్యాన్ని మనము విభజించలేము. అవిభాజ్యమైనవి, విడుదల చేయలేనంత సంధి చేయబడిన దైవ సాన్నిధ్యాన్ని విశ్వాస అనుభవించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆదికాండంలో 17:1 అనుకుంటా, ఆదికాండము 17:1, నేను సర్వశక్తి గల దేవుడను నా మందిరంలో అన్నాడా, నా ఇంట్లో అన్నాడా, నా మందలో అన్నాడా, నా సన్నిధిలో. వాట్ ఏ క్లాసిక్ ఇన్విటేషన్! ఎంత అపూర్వమైన ఆహ్వానం ఇది. నా సన్నిధిలో అన్నాడు. ఆదికాండంలో దేవుని సన్నిధిని దివ్యముగా తలంచిన భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు. దైవ సాన్నిధ్యంలో నుండి వెళ్ళిపోయారు కొంతమంది. కయీను లాంటోడు దేశదిమ్మరై తనకు నచ్చినట్లుగా జీవించినాడు. కనుక ఆదికాండాన్ని, యాకోబు జీవితాన్ని మనం ఆధారం చేసుకుంటే నిశ్చయం ఏంటది? దైవ సాన్నిధ్యం, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రెండవది 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 28, ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు. ఎలాగా? ఇస్తే లేకపోతే లేదు. కరోనా వస్తే ఇయ్యను, పండగ పోతే ఇయ్యను, తెగుళ్ళు వస్తే ఇయ్యను, వర్షం పడితే ఇయ్యను అనే పదాలు ఇక్కడ లేవు. యాకోబు బహిరంగంగా మోసగాడైనా అంతరంగంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తప్పించుకోలేకుండా సులువుగా, నేరుగా, యథార్థంగా మాట్లాడేవాడు. అలాగే యాకోబు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అలాగ అడగలేదు కూడా. ఈ దినాల్లో మనకు వాక్యం ఉన్నా, గాడ్ లవ్ ద చీర్ఫుల్ గివర్, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించినన్నా ఇవ్వాలంటేనే గొణుగు సణుగులు. కానీ ఆ దినాల్లో వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం లేదు. యాకోబు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు తెలిసి యాకోబుకున్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంటే ఎవరు కనిపించమనుకుంటా. యాకోబు వాళ్ళ నాన్న విధేయతకు మారు పేరు ఇస్సాకు. యాకోబు వాళ్ళ తాతగారు విశ్వాసులకు తండ్రి, పేరు అబ్రహాం. అలాంటి వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ ఉండింటే మనం ఏమైనా ఉండేది. మనకుండే బ్యాక్గ్రౌండ్ అంతా గొప్పలు చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ అసలు గ్రౌండే లేదు. ఇంక బ్యాక్గ్రౌండ్ ఎలాగొస్తుంది? యాకోబుకి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వాడు కూడా దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన తర్వాత నిశ్చయం 10వ వంతు ఇస్తానని ఎవరు చెప్పారు? వాళ్ళ తాతగారు చెప్పారు. తాతగారి నుండి మంచిది తీసుకోమను. మనం కూడా చాలాసార్లు చెప్తున్నాం, మా తాతగారు ఎలాగున్నారో తెలుసా, మా నాన్నగారు ఎలాగున్నారో తెలుసా, మా అమ్మమ్మ ఎలాగున్నారో తెలుసా, ఇలాగ మనం చెప్తా ఉంటాం. కానీ మంచిదే, వాళ్ళు అలాగున్నారు, మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు మేము మారిపోయినట్లే, ఏం చేస్తాం, కాలానికి తగినట్లు ఉండిపోయాం. వాళ్ళే ఉండాలంటే ఎలాగైద్ది, వాళ్ళంటే పాతకాలంలో అలాగున్నారు, చెల్లిపోయింది, ఇప్పుడు మేము అలాగుంటే మమ్మల్ని బతికినిస్తారా ఏంటి? అబ్రహాము మెల్కీజెదకు ఎదుట దశమాంశములు ఇచ్చేది నేను ప్రమాణం చేసి, భవిష్యత్తు వాళ్ళ నాన్న ఇస్సాకేమని చెప్పాడేమో, లేదా దేవుని ఆత్మ ద్వారా యాకోబుకి తెలిసిందేమో. యాకోబు దశమాంశములు ఇవ్వాలని కోరాడు. బహుశా నేను ఎలాగంటే తప్ప, అది నాన్న బేతేల్లో రాత్రి ఎవరు లేకుండా ఒక్కడే ఉన్నప్పుడు, దేవునితో సందర్శించే అనుభవంలోనికి వచ్చినప్పుడు, దేవునితో ఆయన మాట్లాడటానికి పూనుకున్నప్పుడు 10వ వంతు నేను నీకు ఇచ్చేదను అని అంటే, ఆయన ద్వారా ఆయన నడుములో నుండి 12 గోత్రాలు, దాంట్లో గోత్రం యూదా గోత్రం, దాంట్లో వ్యక్తి
దావీదు, ఆయన ద్వారా దావీదు కుమారుడని యేసు. ఆ యేసుక్రీస్తు ప్రభువుకు మనుషుడు చెల్లించవలసిన దాని అంతటినీ ఇదిగో ఇస్తున్నాను అన్నట్లుగా, బహుశా తనకు తెలియకుండానే తన నడుములో, అంటే మన భాషలో చెప్పాలంటే కడుపులో రాబోయే పుత్ర సంతానాన్ని గురించి అక్కడే ప్రవచించినాడంటే తప్ప, తన గర్భంలో లేవి కూడా ఉన్నాడు కదా, ఆ లేవిని గురించిన ప్రస్తావన కూడా ఈ ప్రవచనంలో ఉందంటే తప్ప, దైవమా ఎంత దూరదృష్టి, ఎంత ఆధ్యాత్మికమైన దర్శనం, ఎంత సంచలనమైన తీర్మానాలు యాకోబు చేసాడో మనకు అర్థమవుతుంది. మనం చాలాసార్లు తీర్మానం చేస్తాం, కానీ నిల్చుండం. దాంట్లో నుండి తప్పిపోవటానికి ఎన్నో చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం. గాడ్స్ పోర్షన్, దైవ భాగం. ఈ సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఇది యాకోబు మనకు పరిచయం చేస్తున్నాడు. మన సంగతి ఏంటి మరి? నిశ్చయమా ఎంతకాలమైంది దేవుని పోర్షన్, దేవుని భాగం ఇయ్యక? ఎప్పుడో ఇచ్చింటాం, మరలా ఇచ్చింటాం. ఈ మధ్యలో ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఆయన డాక్టర్ అనుకుంటా, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే మన్నించండి. ఎవరైనా ఆన్లైన్లో కూడా వింటున్నా వేరుగా అర్థం చేసుకోవద్దు. ఆయన అన్నాడు, బ్రదర్, ప్రభు బాగా నేను ప్రభువుకి ఇస్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. దీంట్లో కొత్త ఏముంది, గొప్ప ఏముంది అని అనుమానాలు వస్తాయి కదా, నాకు కూడా అలాగే వచ్చింది. నేను అడిగాను, దాంట్లో కొత్త ఏముంది, గొప్ప ఏముంది బ్రదర్ అంటే, బ్రదర్ నాకు రెండు రకమైన ఆదాయాలు. మొదటిది ఏంటంటే నాకు జీతం, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు జీతం వస్తుంది. రెండవది ఏంటంటే సాయంకాలం కన్సల్టెన్సీ ప్రాక్టీస్ పెట్టింటాను కదా, అది కూడా నాకు వస్తుంది. జీతంలోనే భాగం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైనప్పుడు ప్రాక్టీస్లో కూడా భాగం ఇస్తారా? ఇప్పుడు మనం కూలి పని చేయడానికి వెళ్తాం, ఏదో ఒక సమయం దాకా పని చేస్తే కూలి ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొక గంట సేపు కదా చేసిపోండి, కొద్దిగా ఎక్కువ ఇస్తామన్నారు అనుకో, సరే చేయటానికి పూనుకుంటాయి కదండి. మామూలుగా జరిగేదే, నాకు కూడా తెలుసు. మా ఊర్లో కూడా అలాగే చేసేవాళ్ళు. మేము పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇంక కొంత పని వదిలేసిపోతారా, మళ్ళీ రేపు రావడాలంటే కష్టం కదా, కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తాను చేసేసిపోండి అనేవాడు. ఎంతో కొద్దిగా డబ్బులు వస్తాయి కదా. మనం ఇప్పుడు దశమాంశం ఇవ్వాలంటే ఉన్న కూలీలో ఇస్తామా, ఎక్స్ట్రా చేసిన దాంట్లో కూడా ఇస్తామా, వచ్చే జీతంలో ఇస్తామా, కన్సల్టెంట్ వర్క్లో కూడా ఇస్తాం. ఆ డాక్టర్ గారు అన్నారు, నా జీతమే కాకుండా నేను ప్రాక్టీస్ చేసే దాంట్లో వచ్చేదంతా దేవుడి కొరకు, దాంట్లో భాగం కాదు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు? దాంట్లో 10%, 20%, 30% కాదు. నేను ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను, నేనంటే నేను కాదు, ఆ డాక్టర్ గారు ఎందుకు నేను ప్రాక్టీస్ చేస్తున్నానంటే దేవుని పరిచర్లకు ఉపయోగపడాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలాంటి భక్తులు ఇంకా ఉన్నారా భూమి మీద? ఎక్కడ పడితే అక్కడ దోచుకునే వాళ్ళు ఉన్న దినాల్లో, మోసం చేసేవాళ్ళు ఉన్న దినాల్లో, అబద్ధాలు చెప్పి లాక్కునేవారు ఉన్న. ఇదంతా నేను అవిశ్వాసం గురించి మాట్లాడట్లేదు, మీరు ఎవరో బయటేమో అనుకోదు. కాదు కాదు, ఇక్కడ కూర్చున్న మనమే, వింటున్న మనమే విశేషంగా విశ్వాసులే కానీ విశ్వాసం ఉండదు. ఇలాంటి దినాల్లోన ప్రభు కొరకే తమ సమయాన్ని వెచ్చించి కొంత ప్రభువిస్తే దాని అంతటిని కలిసి తిరిగి ప్రభు పనికి ఇచ్చే చిన్న ఉద్యోగులు కాదు, పనిచేసే కూలివారు కాదు, చేతి పని చేసుకునేవారు కాదు, డాక్టర్స్. దైవమా ఇది ఏమి త్యాగం. ఇప్పుడు చెప్పండి, అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడానికి వెనకం చేస్తాడా? అభ్యంతరం ఉంటుందా? ఈ కథ ఇక్కడ దాకా అయిపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ట్విస్ట్ ఏంటంటే, నాకు కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి, అందుకని నేను అడిగాను, బ్రదర్ మీకు జీతం ఎక్కువ వస్తుందా, కన్సల్టెన్సీది ఎక్కువ వస్తుందా? షాకింగ్ న్యూస్ తెలుసా? చెప్పండి మరి, మీరు గెస్ చేయండి, వైల్డ్ గెస్. నాకు జీతం కంటే కన్సల్టెన్సీ ప్రాక్టీస్లో ఎక్కువ వస్తుంది బ్రదర్ అన్నాడు. మీకు తెలుసో తెలియదు, ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ బట్టి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వస్తుంది.
ఆయనకి జీతం అంతా ఎంత వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే 1.5 లక్షలు 2 లక్షలు అంటే ఎక్కువ. ఒక్క ఆపరేషన్ చేస్తేనే వాళ్ళకి నెల జీతం వచ్చేస్తుంది. అలాంటిది కనీసం వారం కోటి చేసుకున్న 4 వారాల్లో ఎంత వస్తుంది? అదంతా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టుకోవట్లేదంట, ప్రభు కొరకు. చిమ్మగిల్లిన కళ్ళతో, శోకతప్త హృదయంతో, భారభరితమైన మనసుతో ఆ సహోదరునికి 2 చేతులు ఎత్తి కృతజ్ఞతలు చెప్పా. బ్రదర్, మీలాంటి భక్తులను బట్టి ఈ దినాన్ని ఇంకా క్రైస్తవ్యం భూమి సజీవంగా ఉంది. ఇంకా ప్రభు పనిచేస్తున్నాడు మీలాంటి వాళ్ళు ఉన్న దాన్ని బట్టి. దోచుకునేవారు ఉన్నా, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నా, దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నా, నష్టపరిచేవాళ్ళు ఉన్నా, హానికారం చేసేవాళ్ళు ఉన్నా, ఒక శేషం ఉంది. నేను ఈ మాట చెప్తే దయచేసి మీరు అడగొద్దు, ఆ ఊర్లో ఏ ఊర్లో ఆ డాక్టర్ ఉన్నాడు కదా చెప్పండి అని. అడ్రస్ ఇవ్వండి అని అడగొద్దు, ఫోన్ నంబర్ ఇవ్వండి అని అడగొద్దు. దాని కొరకు నేను చెప్పట్లేదు. ఆ డాక్టర్ లాంటి మనసు నాకు ఏంటి ప్రభు అని ప్రార్థన చేయడం, అలాంటి అభ్యాసం చేయడం మనకు మూలం. కనుక రెండవది ఏంటంటే గాడ్స్ పోర్షన్, దేవుని భాగం. మూడవది చూస్తామా? ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. Genesis chapter 31 verse 42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఎందువు. వాళ్ళ మామగారితో మాట్లాడుతున్నాడు. ఇది పర్సనల్ డిస్కషన్, మనకు అవసరం అంటారా? మామల సంభాషణ. నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపేస్తుంటావు. నన్ను మించినుండు. మామూలు కొంతమంది అంటుంటారు కదా, మనం కప్పలు తినేవాళ్ళు అయితే పాములు తినేవాళ్ళు కూడా వస్తారని. అలాగే చాలా మందిని మోసం చేసి బేరసారాలు చేసి వెళ్ళినా వాళ్ళ మామ ఈయన్ని మోసం చేశాడు. ఈయన వాళ్ళందరినీ, అంటే అన్నను కానీ నాన్నను కానీ పగలు మోసం చేస్తే వాళ్ళ మామ రాత్రే మోసం చేశాడు. ఈయన జ్యేష్ఠత్వ హక్కు మోసం చేస్తే వాళ్ళు నా మామగారు అసలు భార్యనే, ఆయన కోరిందేమో చిన్న అమ్మాయిని, ఆయన దగ్గరికి పంపించిందేమో పెద్ద అమ్మాయిని. డబ్బుకి సెట్ అయిపోయింటాడు మనవాడు. నేను చేసేది నన్ను మించినోడు పుట్టినాడు ఏంటి, అసలు ఎవరు లేరు అనుకున్నా, నన్ను మించినోళ్ళు నాకు సాటి అయిన వాళ్ళు అని అనుకున్నా. మా అన్నగారి దగ్గరికి వెళ్ళి మోసం చేసా, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మోసం చేసా. ఎవరైనా కనిపిస్తే మోసం చేయటానికి ట్రై చేస్తుంటా. మా మామను కూడా మోసం చేసేసాను. ఎందుకంటే గొర్రెలు అవన్నీ సారాలు కలిగినవన్నీ ఆయనవే అని తీర్మానం చేశాడు కదా. కానీ చివరికి వీటన్నిటికీ మించి వాళ్ళ మామగారు చేశాడు చేయాల్సింది. మిగతావన్నీ ఏం లాభం? ఆస్తి అయినా, జ్యేష్ఠత్వ హక్కు అయినా, మిగతావన్నీ భార్యతో సమానం కాదు కదా. అప్పుడు ఆయనకు బహుశా జ్ఞానోదయం అయింది అనుకుంటా. జ్ఞానోదయం మాత్రమే కాదు, అరుణోదయం కూడా అయింది అనుకుంటా. అనేక సార్లు మనం కూడా అలాగే తెలుస్తూ ఉంటాం, నన్ను ఎవ్వరేం చేసుకోలేరు అని అనుకోవద్దు. అలాగా తనదన్నేవాడు ఉంటే తనదన్నేవాళ్ళు వస్తారని తెలుగులో ఒక సామెత ఉంది కదా. ఇది ప్రకృతి ధర్మం, ఇది కాదనలేని వాస్తవం. కానీ విచిత్రం ఏంటంటే ప్రకృతి ధర్మాన్ని కూడా కొంతమంది అనక మనకేం చేస్తారు. అది కొంతకాలమే, చక్రం కొంతకాలం తిరుగుతుంది, బండి కొంతకాలం నడుస్తుంది, మనిషి కొంతకాలం జీవిస్తాడు, జంతువు కొంతకాలం జీవిస్తుంది. ఆ తర్వాత మనం కొంతకాలం వ్యక్తులం కాదు, నిరంతరం ఉండే వ్యక్తులం. అందుకే మనకు నిత్యజీవం ఇవ్వబడింది. ఆ నిత్యజీవ అనుభవంలోనికి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే గాడ్స్ ప్రాపర్టీ. దేవుడు ఆయనకి ఇచ్చే ఆస్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. వట్టి చేతులతో పంపించిండేవాడివి, కానీ ఇప్పుడు వట్టి చేతులతో కాదు. మనకు తెలుసు కదా, విస్తారమైన ఆస్తితో 32వ అధ్యాయంలో మామ యుద్ధ నుండి బయలుదేరి వచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. ఏశావు అని తన అన్న బయలుదేరి ఆయన చంపడానికి వస్తున్నాను అన్నప్పుడే యాకోబు చాలా విలువైన కానుకలు పంపించినాడు ఏశావు.
ఆ కానుకల విలువ చాలా ఎక్కువ. కానుకలు అంత కాస్ట్లీ ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఇంకెంత ఎక్కువగా ఉంటుంది. 4 చూస్తామా? ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం. జెనసిస్ చాప్టర్ 32 verse 12. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగట వలన లెక్కింపులేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపచేయదునని సెలవిచ్చితివి అనేను. ఇది నిశ్చయం. ఏంటంట? సంతానం. ఇలాంటి వాళ్ళకి సంతానం వస్తే ఎలాంటి వాళ్ళు పుడతారని మనం అనుకుంటాం. ఒక మోసగానికి పెళ్ళి అయితే పిల్లలు పుడితే ఎవరు పుడతారని మనం అనుకుంటాం. మనం అనుకునే దానికి భిన్నమని యాకోబు చరిత్ర మనకు తెలియజేస్తుంది. 12 మంది కొడుకులు పుట్టిన ప్రభుకు స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా ఆయన లాంటి మోసం యొక్క స్వభావం ఉన్నవాళ్ళు కాదు, రూబేను మొదలుకొని చివరి వాడి దాకా. ఆ 12 గోత్రాల్లో 12 సమానమైన అద్వితీయమైన ఆత్మీయ లక్షణాలు కలిగిన వారు. దాంట్లో 2 గొప్ప స్తంభాలు, బోయజు యాకిన్ లాంటివి. వాళ్ళే లేవి గోత్రం, యూదా గోత్రం. అలాంటి వారి ద్వారా ఇది అతి శ్రేష్టమైన ఆశీర్వాదం వచ్చింది. దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాల సంపదలో 28వ అధ్యాయంలో మనకు పరిచయం కదా, 13 నుండి 15 దాకా. నీ మూలమున భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించబడదురు. ఇట్స్ ఎ క్రైస్టోసెంట్రిక్ ప్రామిస్. అంటే ఆయన ద్వారా భౌతికంగా భూమి మీద ఆశీర్వదించేది కాదు, అక్కడ జ్ఞాపకం చేసేది. ఆయనలో నుండి, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన నడుములో నుండి యూదా గోత్రపు నడుములో నుండి దావీదు నడుములో నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు మన కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోవడం ద్వారా ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారంతా రక్షణ భాగ్యంలోనికి తీసుకొని రాబడట. ఇది క్రైస్టోసెంట్రిక్ ప్రామిస్, క్రీస్తు కేంద్రంగా కలిగిన వాగ్దానం. నీ సంతానం మూలం ఇతరులు ఆశీర్వదించబడదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి మనం పొందిన ఆశీర్వాదమే అక్కడ ప్రస్తావించబడింది ప్రవచనారూపకంగా అని మనం గుర్తించాలి. యాకోబు సంతానం సముద్ర తీర ఇసుక రేణువులంతా అయిపోయింది, ఒక దేశమైంది, అంత ఇంత. మన సంతానం ఇల్లు నిండితేనే ఎక్కువ అనుకుంటాం. ఉమ్మడి కుటుంబం అంటే అమ్మ ఎక్కువ అనుకుంటాం. ఒక వీధి నిండితేనే వీధి వాళ్ళు పేరు పెట్టేశారు అనుకుంటాం. ఒక దేశమే ఉంటే అది దేవుడి యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం. గాడ్స్ పోస్టెరిటీ, దైవ సంతానం. ఇప్పటిదాకా నిశ్చయమనే మాటలు యాకోబు జీవితంలో 4 విషయాలు మనం చూసినాం. మొదటిది గాడ్స్ ప్రెసెన్స్, నిశ్చయముగా దేవుడి స్థలమందున్నాడు, దైవ సాన్నిధ్యం. రెండవది నిశ్చయముగా 10వ వంతు నేను నీకు ఇచ్చేదను, గాడ్స్ పోర్షన్, దేవుని యొక్క భాగం. మూడవది నిశ్చయముగా దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపించి వేస్తూ, గాడ్స్ ప్రాపర్టీ. నాలుగవది నిశ్చయముగా నా సంతానం ఇసుక రేణువులంతగా ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, గాడ్స్ పోస్టెరిటీ. మనకు తెలిసి 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో అంటాడు, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెస్సెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను పోనీయను అని అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చా నేను మిమ్మల్ని, అసలు దేవుడు యాకోబు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? వస్తే కదా పోనీకుండా ఉంటాను. నేను చెప్పే మాట మీకు అర్థమైందా? దేవుడు యాకోబు దగ్గరికి వస్తేనే కదా యాకోబు అనేది నేను నిన్ను పోనీయను, నన్ను ఆశీర్వదిస్తే తప్పని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు యాకోబు దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు? ఆ వచ్చిన స్థలమే 28వ అధ్యాయం. నిచ్చెన పైనుండి యాకోబు తన్నాడు, నేను నిన్ను విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ. దేవుడు ఒక మనిషి దగ్గరికి వచ్చిన తర్వాత శపించి వెళ్ళాడు, ఆశీర్వదించి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవా నేను నిన్ను విడువనయ్యా,
విడవను. మనం కూడా దైవ సాన్నిధ్యంలో అలాంటి అనుభవంలోనికి వస్తే ఎంత బాగుంటుంది. దేవుడు మన దగ్గరికి, యాకోబు దగ్గరికి అయితే ఆ దినాన్ని ఇచ్చిన రూపంలో వచ్చినాడు, ఈ దినాన్ని యేసు రూపంలో వచ్చినాడు. ఆశీర్వదించుట కొరకే వచ్చినాడు. భౌతిక ఆశీర్వాదం కాదది, ఆధ్యాత్మిక ఆశీర్వాదం. 5వ దాకా చూసి ముగిస్తామా? ఆదికాండం 46వ అధ్యాయం 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 46 verse 4. ఆదికాండం 46వ అధ్యాయం 4వ వచనం. జెనసిస్ 46 verse 4. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. గాడ్స్ ప్రామిస్, దైవ వాగ్దానం. నిశ్చయముగా తీసుకొని వస్తా. ఐ విల్ ష్యూర్లీ బ్రింగ్ యూ బ్యాక్. ఈ సాయంకాలం మనం ఆలోచించడానికి ఆరంభించిన మాట ఏంటంటే నిశ్చయము, ష్యూర్లీ. అబద్ధం కాదు ఇది చెప్పేది, మనిషి చెప్పే మాటలు కాదు ఇది, పరిచయమైన విశ్వాసులు చెప్పే మాటలు కాదు ఇది, ఎవరో రాజకీయ నాయకులు అధికారులు చెప్పే మాట కాదు ఇది. దేవుడు చెల్లిస్తున్న మాట నిశ్చయం, 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 నిశ్చయం. ఈ రాత్రి చేరి వచ్చిన మనల్ని కూడా నిశ్చయముగా నీవు మానమగదువు అని ఆదికాండంలో ప్రస్తావించబడిన దాని యొద్ద నుండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించిన అనుభవంలోనికి దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. ఒక మనుష్యుడు మానములో నుండి ఆశీర్వాదంలోనికి మానము ద్వారా మాత్రమే రాగలడు. ఈ మాట మీరు ఆలకించాలని కోరుతున్నాను. A man can come into the blessing from the death because of a death of a certain person. ఆ మనుష్యుడు మానములో నుండి ఆశీర్వాదంలోనికి రావటానికి మానం పొందే వ్యక్తి ఎవరు? ఆయన పేరే బైబిల్లో రాయబడింది. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. మానవ సృష్టి పాపమునకు లోబడిపోయి దోబూచులాడుతూ పాపములో పుట్టి పెరుగుతూ పాపాన్ని ఆస్వాదిస్తూ పాపాన్ని తమ జీవిత ఆశయంగా చేసుకుని నడిచిపోతున్న ఈ మానవుని పాపము నుండి విడిపించుట కొరకై పావనుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, పాపం మెరుగుడు. పవిత్రమైన పుణ్యమూర్తిగా మన పాపములన్నింటిని మోసుకోవటానికి దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళాడు. ఆ శిలువలో తండ్రి యొద్ద నుండి పంపించబడిన దేవ గొర్రెపిల్లగా వేలాడదీయబడ్డాడు. బైబిల్లో రాయబడింది, మన అతిక్రమల కొరకు ఆయన గాయపరచబడను, మన పాపములు ఆయన మీద మోపబడను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపి కొరకు పరిశుద్ధుడు జన్మించడం మాత్రమే కాదు, జీవించడం మాత్రమే కాదు, మరణించడం ఒకే ఒక్కసారి జరిగింది. అదే యేసుక్రీస్తు ప్రభువారు. పాప సహితునిలో నుండి పాప రహితుడు రాగలిగిన ఎంత బాగుండు. యోబు గ్రంథంలో చెప్పబడిన మాట, పాప సహితునిలో నుండి పాప సహితుడే వస్తాడు, కానీ పాప రహితుడు ఎలాగొస్తాడు? ఆ ఒకే ఒక్క పాపరహితుడు, ఆయన పేరే యేసు ప్రభు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? పాపం మెరుగ నా యేసు మనందరి పాపాల శిలువలో మోసుకొని పాపంగా చేయబడి ఆయన మరణించిన, చనిపోయి సమాధి చేయబడి తిరిగి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలాల్లో దేవుని కుడిపార్శ్వన మహామహుని చెంత ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నిశ్చయముగా మరణమవుతున్న మానవుణ్ణి నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! అంటే ఇప్పుడు మరణం లేదా మనకు? నేను చనిపోనా? దాని అర్థం అది కాదు. భౌతికమైన మరణం ఉండొచ్చు, కానీ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, యోహాను 5:24, జీవములోనికి దాటి ఉన్నాడు. He has translated from death to the eternal life. రెండో మరణం ఆ మనుషునికి లేదు. నరకం లేదు, అగ్నిగుండం లేదు, వేదనకరమైన స్థలం లేదు, నరకం అగ్ని లేదు. రక్షణార్థమైన దేవుని యొక్క వాక్య వెలుగును స్వీకరించడం ద్వారా పరిశుద్ధపరచబడి యేసుప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి దేవునితో పాటు మహామహుని యొక్క సాన్నిధ్యంలో ఉండే వాక్యములోనికి మానవునకు లోబడిన మానవుని దేవుడు తీసుకుని వచ్చినాడు. ఈ ఆశీర్వాదం ఉచితం. ఎవరు ఇలాగా ఆశీర్వదిస్తారు? చేరి వచ్చిన మీలో కొంతమంది ఇలాగ అనుకుంటుండొచ్చు, నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది,
నా పనులు మానమే, నా నాలుక మానమే, నా భవిష్యత్తు మానమే, నా జీవితం అంతా మానమే. నాకేమైనా ఆశీర్వాదం ఉందే? Can anybody turn my death into a blessing, my curse into a blessing? నా శాపాన్ని ఆశీర్వాదంగా ఎవరైనా మార్చగలరా? నా మరణాన్ని ఎవరైనా జీవంగా మార్చగలరా? నా శూన్యాన్ని ఎవరైనా పరిపూర్ణంగా చేయగలరా? నా బ్రతుకును, నా పాపాన్ని ఎవరైనా పరిశుద్ధపరచగలరా? నా జీవితాన్ని ఎవరైనా మార్చగలరా? నా కన్నిటిని ఎవరైనా తిడవగలరా? నన్ను ఎవరైనా బాగు చేయగలరా? అలాంటి ప్రశ్నలు నీవు హృదయంలో దొర్లాడుతూ ఉంటే జవాబు ఒకటే, ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసు. ఆయన నిశ్చయంగా చేస్తానని సెలవిస్తున్నాడు. నిశ్చయము నీ మరణాన్ని నేను మారుస్తా, నిశ్చయము నీ శాపాన్ని నేను మారుస్తా, నిశ్చయము నీ కన్నిటిని నేను మారుస్తా, నిశ్చయము నీ గాయాలు నేను కడతా, నిశ్చయము నీ జీవితాన్ని నేను మారుస్తా, నిశ్చయం నీ అప్పులు నేను తొలగించి వేస్తా, నిశ్చయం నీ రోగాన్ని నేను భరించినాను, ఆరోగ్యం ఇస్తా, నిశ్చయము నిన్ను పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళతా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పోతులుగా చేస్తుంది. ఈ రాత్రి ఈ నిశ్చయంగా చేసి దేవుని యొక్క సన్నిధిలోనికి రావా? జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు నిన్ను నిశ్చయముగా మరణంలో నుండి నిశ్చయమైన ఆశీర్వాదంలోనికి మార్చాలని కోరుతున్నాడు. ఈ మార్పు ఉచితం, ఈ కార్యం ఉచితం, ఈ క్రియ ఉచితం, ఈ ప్రక్రియ ఉచితం. అయితే యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ఈ కార్యం జరిగిస్తుంది. ఈ రాత్రి చేరి వచ్చిన మీరు, ఆన్లైన్లో వింటున్న ఎవరైనా, యేసు ప్రభువా, నేను నిశ్చయముగా రెండో మరణంలో ఉన్నా, నన్ను నిశ్చయముగా నీవు ఆశీర్వదించు. పాపక్షమాపణ అనే ఆశీర్వాదం, మారుమనస్సు అనే ఆశీర్వాదం, రక్షణ అనే ఆశీర్వాదం, నెమ్మది సమాధానం అనే ఆశీర్వాదం నాకు దయచేయి అని మీరు ఇష్టపడితే ఒక చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోవచ్చు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు నువ్వు సిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేవని నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రా. యేసు దేవుడని నీ హృదయం అంతా విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. మీరు ఎక్కడున్నా సరే కొన్ని నిమిషాల్లో ముగిస్తాం. దయచేసి తొందర చేయొద్దు. మీరు ఈ ప్రార్థన చేసుకునంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా, నన్ను రక్షించు. యేసు ప్రభువా, నా మరణాన్ని జీవంగా మార్చు. యేసు, నా జీవితాన్ని మార్చు. నిశ్చయముగా నా చేయి పట్టుకో, నా హృదయంలోనికి రా, నాకు సమాధానం కలిగించు, నన్ను పరలోకానికి చేర్చు అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. అనుకున్నా, ముందున్న పార్కింగ్ స్లాట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే. సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి, కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు, ప్రార్థన చేస్తూ ఉండండి. రక్షణ లేని వారి స్థలానికి వచ్చి రక్షణ లేకుండా వారు అలాగే దుఃఖముఖలై వెళ్ళిపోకుండా రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చి పాపక్షమాపణ మారుమనసు పొంది దేవుని సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించి నది వలె పొర్లే ఆ దేవుని సాన్నిధ్యాన్ని వారు అనుభవించే పరలోక రాజ్య వారసులకు కావాలని మీరు ప్రార్థన చేస్తున్నాడు. మీ ప్రార్థన ద్వారా దేవుడు పనిచేస్తాడు. దయచేసి కళ్ళు తెరిచి అటు ఇటు చూడటానికి ప్రయత్నం చేయొద్దండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నా మరణము నుండి ఆశీర్వాదముగా నన్ను చెయ్యి. మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు, కళ్ళు మూసుకోండి. కార్డు మీ దగ్గరికి. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు శాశ్వత శోభాక్షేమగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉందరు గాక, మీరు దీవెన నొందుదురు గాక, మీరు మానవ నుండి తప్పించబడి జీవంలోని కొత్తరు గాక. ఓ ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా?
ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కూడా నిశ్చయముగా మరణంలో నుండి జీవంలోనికి నిశ్చయంగా తీసుకుని రా అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. పార్కింగ్ స్లాట్లో ఉన్నా, కుర్చీలో కూర్చున్నా, వంటగది దగ్గర ఉన్నా, బయట ఉన్నా, ఇంటి మిద్దె మీద ఉన్నా, పెరట్లో ఉన్నా, కిటికీలో ఉన్నా, వాకిల దగ్గర ఉన్నా, బాల్కనీలో ఉన్న, సిట్అవుట్లో ఉన్నా, మీరు ఎక్కడున్నా పర్వాలేదు. యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని కోరేవారు ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచని మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళిపోవద్దు. ప్రభువారు మరణాన్ని జీవంలోనికి మార్చగలడు, శాపాన్ని ఆశీర్వాదంలోనికి మార్చగలడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు, దుర్నీతిమంతుని నీతిమంతునిగా మార్చగలడు, నరకాన్ని పరలోకంగా మార్చగలడు, దుఃఖ దినములు ఎగిరిపోనట్లు చేయగలడు. అది దేవుడికి మాత్రమే సాధ్యము. దేవుడు ఆ కార్యం చేయట కొరకే ఈ దినాన్ని నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. దేవుని కంటే నిన్ను ప్రేమించేవారు ఎవరున్నారు? యేసు ప్రభు కంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తుంది. నది వలె ప్రవహించి ఆ రక్త పూట దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది మారు మనసు అనుభవించి దైవ సాన్నిధ్యాన్ని పొందాలని ప్రేమ చేత మనవి చేస్తున్నాం. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినందుకు ఎరుగకాయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. నీవెక్కడున్నా సరే, ఎవరివైనా సరే, యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా చేయి పట్టుకో. మరణం వైపు వెళ్ళిపోతున్నాను, నరకమే నాకు శరణ్యము, పాతాళమే నాకు దిక్కు, వేదనకరమైన స్థలమే నా గమ్యము, దాని నుండి నువ్వు తప్పించవా, పరలోకానికి చేర్చవా, నా పాపాలు క్షమించవా, నా జీవితాన్ని మార్చవా, నా కన్నీటిని తొడవా, నా గాయాలు కట్టవా, రెండో మరణములను తప్పించవా, నజరేయుడైన యేసు ఎక్కడో. ఇదే నీ హృదయ స్పందన అయితే, కేక్ అయితే, నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చని కోరేవారు. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా, ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా? చివరిసారిగా అడుగుతున్నా, ప్రభువైన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రార్థన సహాయం కోరి తీర్మానం చేసుకుని మిమ్మల్ని యేసు ప్రభు నామమును అభినందిస్తున్నాం. మీ తీర్మానాన్ని దేవుడు ముద్రించి, ఆమోదించి, ఆశీర్వదించి, అంగీకరించి ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తాం. యేసును అంగీకరించడానికి మనసు లేకుండా ఈ స్థలానికి వచ్చి ఆన్లైన్లో ఉండి లేదా మైకు ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ ఉండి కూడా రక్షణ పొందడానికి, మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి, శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి నిశ్చయముగా రావడానికి ఇష్టపడుకున్న హృదయాన్ని కఠినం చేసుకుంటే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని తెలియచేయటానికి విచారిస్తున్నా. నజరేయుడైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాటపడే సమయంలో మీకు ఏవైనా కార్డులు చివరి భాగంలో మీ పేరు, ఇంటి అడ్రస్, మీ పూర్తి వివరాలు రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. మీరు మీ స్థలానికి వెళ్ళిన తర్వాత పై భాగంలో బైబిల్లోని వాక్యాలు రాయబడి ఉంటే చదవండి. ఆధ్యాత్మికమైన సంతోషం మీరు అనుభవించండి. ఇంకా ప్రభుని గురించి తెలుసుకోవటానికి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని గురించి చేతులకు సాక్ష్యం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించును గాక, శాపంలో నుండి మీరు ఆశీర్వాదంలోని కొత్తరు గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీరు సంతోషభర్తలై బయటికి వెళ్ళుదురు గాక, మీకు శుభము కలుగును గాక. ప్రార్థన.